కారణం నా అన్వేషణే. ఓకేనా? ఎందుకు పంపించిండు, నీకు ఎందుకు పంపించిండు, నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ నువ్వు చేస్తలేవా అనేది కూడా నువ్వు అడుగుతున్నాను. అడుగుతారు. బెట్టింగ్ ప్రమోషన్ వల్ల వచ్చేది ఏం లాభం లేదు. ఏం లేదు, ఊకో కాదు, లాభం ఏం లేదు. ఎందుకంటే నా అన్వేషణ ఫోన్ పంపించినంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డౌట్ వచ్చినా కూడా మీరు అడగొచ్చు, ఎందుకు ఆయన బెట్టింగ్ చేస్తలేడని మీరు అడగొచ్చు. ఓకే, నేను దానికి ఒకటే చెప్తున్నా, అతను చేసిండో చేయలేడో మనకైతే సంబంధం లేదు. ఈ ఫోన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఫోన్ గురించే చెప్తున్నా. ఎందుకంటే వీడియోలు చూసిన దగ్గర వీడియోలు వైట్ గా డిమ్ముగా వస్తున్నాయి, నా వీడియోలు పాత ఫోన్లో కరెక్ట్ వస్తలేదు అన్న అంటే మెసేజ్ పెట్టినాను. మీరు అన్వేష్కి మెసేజ్ పెట్టినారు? ఫస్ట్ నేను పెట్టినా. ఏం పెట్టినావు? హాయ్ అన్న అంటాను. ఏం పెట్టినావు? ఏంది మెసేజ్? అది మరి పెట్టినా ఇన్స్టాగ్రామ్ లో ఏం పెట్టినా అంటే మళ్ళీ పొడుగా లాగు చూడకండి, మెసేజ్ పెట్టినా. అది మెసేజ్ ఏంటంటే ఫోన్ ఓపెన్ చేస్తుండా. ఓకే, ఫస్ట్ నువ్వు మెసేజ్ పెట్టినావు. అయితే మెసేజ్ అంటే నేను పెట్టినంటే అది కాదు కానీ, సో ప్రతి ఒక్కటి దాచిపెట్టి పెట్టుకున్నారు, ఎందుకంటే అందరూ ఎక్కిరిస్తారని చెప్పి అనుకుంటా. మేబీ చూపిస్తున్నావు అన్న? చూపిస్తుంది. వచ్చా స్పెల్లింగ్ అది నా అన్వేషణ? అది ఫస్ట్ సారి చేసినప్పుడు నాకు రిప్లై చేయలేడు, మెసేజ్ చేసినప్పుడు 2 వీడియోలు కూడా పంపించినప్పుడు రిప్లై చేయలేడు. తర్వాత ఆయనంతకు ఆయననే రిప్లై ఇచ్చిండు. నా అన్వేషణ ఫస్ట్ టైం యువశేఖర్ కొడంగల్ కు కొలాబరేషన్ ఇచ్చింది. ఫస్ట్ టైం పెద్ద పెద్ద స్టార్ అడిగిండు, పెద్ద పెద్ద హీరో వాళ్ళు అడిగిండ్రు, అయినా పర్వాలేదు ఎవరికి వేయలేడంటే యువశేఖర్ కి ఇచ్చిందంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఫన్నీ, లోకంలో నవ్విపించడం నా నుంచి ఇచ్చింది కాబట్టి నాకైతే కొలాబరేషన్ కన్ఫర్మ్ ఇచ్చిండు. ఓకే, ఇంకేం చాటింగ్ ఒకసారి నాకు ఇస్తే నేను చూస్తా కదా, నాకు ఈ ఒకసారి నేను చూస్తా. ఇస్తున్నావు ఎందుకంటే నువ్వు ఫేక్ కూడా చెప్పొచ్చు కదా. అనిల్ ఈజ్ మై బ్రదర్. హాయ్ బ్రో. రియల్గానే అఫీషియల్ అకౌంటే నా అన్వేష్ది. బయట వీడియో ఉంటుంది చూడు, వైజాగ్. ఇవన్నీ మీ చాటింగ్ ఉంది కదా. జీవితాంతం మనం సహాయం చేయలేం కదా, నాకు అయినప్పుడు నీకు చేసా, నేను చేయాలనుకున్నప్పుడు చేశాను. నా తమ్ముడు మరి మా తమ్ముడిని నేను చేసుకోలే, నీకెందుకు చేయాలా? ఫోన్ ఆడికే కొనిపించి ఆడితో కొలాబరేషన్ చేసుకొని ఆడనే స్టార్ట్ చేసుకుంటా. మా తమ్ముడు కూలి పని చేసుకుంటున్నాడు, ఎందుకంటే ఆడికి రాదు, ఆడు నీలా చేయలేడు. అది మా తమ్ముడికే నేను లేపుకోలే, మా తమ్ముడు ఏంచి అదే. సో నీకు నువ్వు చేయరా భయ్, నువ్వు 10 మందికి సహాయం చేయి. నీకు చేసిన నువ్వు 10 మంది చిన్న క్రియేటర్లకి, ఆవేశం స్టార్కి వాళ్ళకి చెయ్యు, ఒప్పల వాళ్ళకి అదే చెప్పినా, నువ్వు 10 మందికి సహాయం చెయ్యు అని చెప్పినా, చెయ్యు, తప్పేముంది. ఓకే, ఫోన్ పంపించిన తర్వాత అయితే ఉప్పల్ బాల్ ఐఫోన్ ఫోటో పెట్టినా కదా. టైం లేదురా బాయ్ అందరిని చూసేదానికి. నా పెద్ద పెద్ద హీరోలు అడిగినారు నా కొలాబరేషన్ చేయమని, పెద్ద వాళ్ళని దెంగా అని చెప్పి యువశేఖర్ కొడంగల్తో కొలాబరేషన్ చేశాను ఫస్ట్ టైం నా లైఫ్ లో. నా జిందగీలో ఫస్ట్ కొలాబరేషన్ యువశేఖర్ కొడంగల్తో చేసిన. నీకు ఇచ్చిన రెస్పెక్ట్ రా, అది ఇజ్జత్ ఇచ్చిన, నువ్వు ఆ ఇజ్జత్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. ఓకే, నువ్వేమన్నా దానికి? నీ ధైర్యమే నాది అంటే నా అన్వేషణ నా వెనక సపోర్ట్ ఉన్నాడు, అదే ధైర్యం చాలు. జీవితాంతం మనం చూసినా మనము. ఓకే ఓకే చేద్దాం. డైరెక్ట్ నీకు ఇప్పుడు నా అన్వేషణ మన ఊరెక్కడ కామెడీ అన్ని ఇచ్చినాక కామెడీ రావాలి కదా మరి. ఇక ఫోన్ ఇచ్చినంత మాత్రమే ఇక నాకేం పర్వానం కదా. ఏమన్నాడు ఈయన? అన్వేషణ మన ఊరెక్కడ కామెడీ? వైజాగ్. బయట వీడియో ఉంటుంది చూడు, వైజాగ్. ఏడుంది బయట వీడియో పంపి డైరెక్ట్. మరి అంతే కదా, ఇప్పుడు నా ప్రూఫ్ అడిగినప్పుడు వాన ప్రూఫ్ కూడా మనం కనుక్కోవాలి కదా. ఓకే, ఫోన్ పంపించినప్పుడు ఒకసారి కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడా? నీ కాల్ చేస్తాడా? లైన్ లో ఉంటే చేస్తాడు, బిజీ ఉంటే బిజీ, లేకుంటే బిజీ ఉంటే లేపాడు. ఒకసారి వ్యూస్ లైవ్ లా యువశేఖర్ కొడంగల్ అన్న ఫోన్ లో నుంచి నా అన్వేష్ కి కాల్ చేస్తున్నాం మనం. ఎప్పుడు మీరు చివరికి ఎప్పుడు మాట్లాడుకున్నారు ఇద్దరు? లాస్ట్ ఫోన్ ఇచ్చినాక ఒక 2 వీడియోలు చేసిన చూడు ఆయన పైన, ఇంగ్లీష్ లో మాట్లాడిన చూడు, అదే అంతవరకు. ఇక తర్వాత కాల్ నెంబర్, ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. ఉందా? ఒక్కసారి ఆటగాడు ఫోన్ సిమ్ములు మారుస్తాడంట కదా. ఏందన్నా? ఆటగాడు ఫోన్ సిమ్ములు మారుస్తాడంట. బ్రహ్మదేవుడు కూడా సాధ్యమట ఆయన ఫోన్ నెంబర్ కనుక్కోవాలంటే. కానీ శేఖర్ నా దగ్గర ఉంది కానీ అది కలవదు. సిమ్ మార్చిందో ఏమో మరి. అన్న అవును, అర్ధగంటకు ఒక సిమ్ మారుస్తాడంట, నిజమేనా? అవంట నిజమే. నువ్వు కూడా ఆటగానివేనా? నేను ఆటగాడిని కాదు,
నేను నటనం స్టార్, ఎందుకంటే 2 రాష్ట్రాల్లో వైరల్ అయిన యువశేఖర్ కొడంగల్. నిజంగా చాలా గ్రేట్ అన్న మీరు. యువశేఖర్ అన్న వీడియోలు కొలాబరేషన్ యాక్సెప్ట్ చేసిన అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. అన్వేషణ అంటే ఏమైనా ఫీడ్ చేసుకుంటావా? అట్లనే ఫీడ్ చేసుకుంటావా లేకపోతే కొత్త పదాలు అన్వేషణ అని పిడి చేసుకుంటా అనిల్. స్పెల్లింగ్ వచ్చా అది? వచ్చా అంటే గట్లే వన్ పేరు పిడి చేసి ఉంటారు, డైరెక్ట్ అదే మెసేజ్. కాపీ పేస్ట్. ఇంతసేపు అవుతుందేమో నీ ఫోన్లో నువ్వు దూలాడుకోవడానికి. అరే సూపరా, అన్వేషణ పెట్టుకున్నావుగా. అన్వేష్ కాల్ కొట్టు ఒకసారి. లైన్లో లేడు కదా. ఒకసారి అలా చాటింగ్ చేసుకోరా ఇందులో మీరు? ఓకే మీ ఇద్దరు చాటింగ్ ఏం లేదు చాటింగ్ కాదు. గిన్నెగానే మెసేజ్ పెట్టినామేమన్నా? చాలా మంది కొత్త మొబైల్లో వీడియోలు చేసి పెట్టన్నా అని అంటున్నారు నా అన్వేషణ. ప్లీజ్ తొందరగా వచ్చే ఒక వీడియో చెయ్యు. అన్వేష్ అన్న ఫోన్ ఇచ్చాడని ఇంగ్లీష్ లో మాట్లాడు. అయిపోయినా? థ్యాంక్ యూ సో మచ్ యూ కన్ఫర్మ్ అయిందా లేదా? దిస్ ఫోన్ ఫర్ యూజింగ్ ఫర్ మీ. ఐ లవ్ యూ లాట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఒక్క ఇంగ్లీష్ లోనే మాట్లాడు, తెలుగులో మాట్లాడుకో. ఓకే, అది చేసి నాకు పంపించు. అది చేసి నాకు కొలాబరేషన్ పెట్టు, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, ఈ రోజు కొలాబరేషన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్వేష్. అన్వేషణ, you giving this phone for me using birthday wishes. Sure, I will do my level best. No betting apps promotion. And I will do my level best. I will help you, the people, everything. Thank you so much, Anveshna, giving this phone. I love you all the best and everything. You, God bless you. Ani nu English loni maatladi chesi naku collaboration pettu accept kottana. Adi kuda 1 million dingestadi. మరి చేసినావా? వీడియో చేసిన నా స్థాయిలో నేను మాట్లాడి పెట్టేసిన. ఒక్కసారి చూపి ఆ వీడియో కూడా. ఇప్పుడు చెప్పు నార్మల్గా చెప్పు. ఇప్పుడు ఇది ఫోన్ పక్కన పెడదామా? అన్వేషణ నీకు మొబైల్ గిఫ్ట్ పంపించాడు కదా, సో మన ఇంటర్వ్యూ ద్వారా అన్వేషణకి మీరు థ్యాంక్ యూ చెప్పాలంటే, అది కూడా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలా చెప్తారు ఒకసారి చెప్పండి. ఏ హాయ్ హౌ ఆర్ యూ అన్వేష్ మై బ్రదర్. ఈజ్ నైస్ ఫోన్, కెమెరా హ్యాస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ నా అన్వేషణ్. ఓకే, నాకు మొబైల్ ఈజ్ గిఫ్ట్. ఓకే టుడే. థ్యాంక్ యూ సో మచ్ నా అన్వేషణ్. ఓకే బాయ్. ఓకే, మాకు నిజంగా నాకు బాధ అనిపించింది. నీకేమో ఈ ఫోన్ ఇచ్చిండు, మరి ఉప్పల్ బాలకేమో ఐఫోన్ ఇచ్చిండు కదా. ఫోన్ అనేది గిఫ్ట్ని ఇచ్చే ప్రకారం కాదు, మన సోపతిని బట్టి, మన స్థాయిని బట్టి. కొద్దిగా ఐఫోన్ ఇచ్చిండు కదా ఉప్పల్ బాలకునికి, ఈ ఫోన్ ఇచ్చిండు కదా అనేది మనది కాదు. ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి మీరు. ఐఫోన్ ఇచ్చినోడు బంగారం పళ్ళెంలో తినాడు, మామూలు ఫోన్ ఉన్నోడు బంగారం పళ్ళెంలో తినాడు.